హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం 9th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డిఫెన్స్ మినిస్ట్రీ అనేది ఒకరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే బెల్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసము అంటే 28 EON 51 సిస్టమ్స్ని బిల్డప్ చేయడానికి. సో ఎన్ని కోట్లతో అంటే 624 కోట్లతోటి. దేనికోసము అంటే నేవీ కోసం. సో డిఫెన్స్ మినిస్ట్రీ MOU విత్ బెల్ ఫర్ ది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 28 EON systems for Indian Navy with a 624 crores. సో బీరన్ సింగ్ మనకి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మణిపూర్ సీఎం. సో మణిపూర్ సీఎం బీరన్ సింగ్ రాజీనామా చేశాడు. సో అవిశ్వాస తీర్మానం మేము పెట్టబోతున్నాము అని ప్రకటించే లోపైన రాజీనామా చేశాడు. సో బీరన్ సింగ్. సో మణిపూర్ గవర్నర్ ఎవరున్నారు మనకి అంటే అజయ్ కుమార్ భల్లా. ఇది అనమాట. సో మణిపూర్ గురించి. సో ఒడిషా గవర్నమెంట్ లాంచెస్ భిక్షతా గావ్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ దేనికి ఉద్దేశించింది అంటే విలేజ్ డెవలప్మెంట్ కోసం. సో ఒడిశాలో ఇది ఏ విలేజ్లో అంటే జన్కియా విలేజ్లో దీన్ని స్టార్ట్ చేశారు. సో DGAR పోలో ఛాంపియన్షిప్ 2025 సో మనకి మణిపూర్లో జరిగింది. సో ఇక్కడ ఇద్దరికి సంబంధించినవి జరిగాయి. సో మెన్స్ ఛాంపియన్షిప్ జరిగింది, ఉమెన్స్ ఛాంపియన్షిప్. సో మెన్స్లో ఎవరు విన్ అయ్యారు అంటే మణిపూర్ పోలీసులు విన్ అయ్యారు. వెరస్ ఉమెన్స్లో అస్సాం రైఫల్స్. సో DGR పోలో ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? మణిపూర్. మెన్స్లో ఎవరు విన్ అయ్యారు? మణిపూర్ పోలీస్. ఉమెన్స్లో ఎవరు విన్ అయ్యారు? అస్సాం రైఫల్స్. దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ క్రయోజెనిక్ ఫెసిలిటీ. సో క్రయోజెనిక్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే సో దీని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో క్రయోజెనిక్ ఫెసిలిటీ ఏంటి అంటే ఏవైతే అంతరించిపోతున్న వృక్ష జాతులు ఉంటాయో సో వాటిని తీసుకొచ్చి మనకి వీటి దగ్గర ప్రిజర్వ్ చేస్తారనమాట. సో ఈ క్రయోజెనిక్ ఫెసిలిటీ ద్వారా ప్రిజర్వ్ చేస్తారు. ఎట్లా అంటే -°C దగ్గర ప్రిజర్వ్ చేస్తారు. సో దీని ద్వారా మనము ఏంటి అంటే ఆ అంతరించిపోతున్న జాతులని కాపాడుకోవడానికి ఒక ఫెసిలిటీ అనమాట. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే తమిళనాడు వాళ్ళు దీన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. సో -153°C దగ్గర. సో మహాకుంభ్ ప్రయాగ్రాజ్ దగ్గర సో ఇంటర్నేషనల్ 3-day బర్డ్ ఫెస్టివల్ అనేది జరగబోతుంది. సో 16th to 18th February. సో 3-day ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ టు బీ హెల్డ్ ఎట్ మహాకుంభ్ ప్రయాగ్రాజ్ ఫ్రమ్ 16th to 18th February. దట్స్ ఇట్. సో క్యాబినెట్ అప్రూవ్ చేసింది ఏంటి అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ NCSK ఫర్ 3 years. NCSK అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి. సో నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి. సో దీన్ని 3 years ఎక్స్టెండ్ అనేది చేశారు. సో దీన్ని మనకి ఎప్పుడు అంటే NCSK యాక్ట్ 1993 ద్వారా 1994లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇది మనకి ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. సో దీని యొక్క ఎవరు ఉన్నారు మినిస్టర్. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఎవరు ఉన్నారో కమెంట్ సెక్షన్లో రాయండి. సో ప్రజెంట్ NCSK ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే N వెంకటేషన్. సో నేను అడిగింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రజెంట్ మినిస్టర్. డన్. సో మనకి ఒకటి యాక్ట్ కూడా ఉంటుంది. సో మాన్యువల్ సీవెంజర్స్ యాక్ట్ 2013. సో అది కూడా ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్స్ మేడ్ యాజ్ అటానమస్. సో మాన్యూస్క్రిప్ట్స్. సో ఈ నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్స్ అనేది 2003లో వచ్చిన మిషన్ అనమాట. సో ఇదేంటి అంటే శాసనాలు వీటిని ప్రొటెక్ట్ చేసేది ఒక మిషన్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే దీన్ని అటానమస్గా చేశారు. సో అటానమస్ అంటే ఏంటిది? సో అటానమస్ అంటే ఏంటి అంటే సో డైరెక్ట్ ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి రాదు. సో ఫస్ట్ ఒక బాడీకి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ ఒక స్టాచ్యురీ బాడీకి ఇచ్చి ఆ స్టాచ్యురీ బాడీ నుంచి ఈ నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్స్కి ఆ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది అటానమస్ అనమాట. సో ఈ నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్స్ అనేది సో ఎన్ని కోట్లతోటి అంటే 500 crores అనేది అలొకేట్ చేసిరు నెక్స్ట్ 6 yearsకి. సో దేని ద్వారా అలొకేట్ చేసిరు ఇప్పుడే చెప్పాను కదా, ఒక స్టాచ్యురీ బాడీ ద్వారా. సో స్పెషల్ ఫైనాన్స్ కమిటీ ద్వారా సెంటర్ ఈ స్పెషల్ ఫైనాన్స్ కమిటీకి అలొకేట్ చేసింది ఫండ్. ఈ స్పెషల్ ఫైనాన్స్ కమిటీ నుంచి ఈ నేషనల్ మిషన్ ఫర్ మాన్యూస్క్రిప్ట్స్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది అటానమస్. సో గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ స్కీమ్ అనమాట విల్ బీ డెవలప్డ్ బై PSBs. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సో ఈ గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ స్కీమ్ని డెవలప్ చేస్తుంది. సో ఈ స్కీమ్ అనేది
దేనితోటి ఇంటిగ్రేట్ అవుతుంది అంటే దేంతో మింగిల్ అవుతుంది అంటే సంవిత స్కీమ్ తోటి మింగిల్ అవుతుంది. సో మనకి ఎట్లయితే క్రెడిట్ స్కోర్ ఉంటుంది, సో లోన్స్ ఇవ్వడానికైనా మనకి ఎట్లయితే క్రెడిట్ స్కోర్ ఉంటుందో, సో గ్రామీణ విలేజెస్కి కూడా క్రెడిట్ స్కోర్ కావాలి. సో దట్ మనకి ఇప్పుడు వాళ్ళకు కూడా లోన్స్ అనేవి ఈజీగా రావడానికి. సో మ్యాక్సిమం మనకి విలేజెస్లో ఏంటి అంటే యాజ్ ఏ ఫార్మర్స్ ఫ్యామిలీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో రైతులకి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తారు. సో మా ఫార్మర్ కూడా రైతే కాబట్టి ఒక ఎగ్జాంపుల్. సో అలా కాకుండా సో ఈ గ్రామీణ క్రెడిట్ స్కోర్ ఉండడం వల్ల సో వాళ్ళకి ఏమంటారు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. సో వాళ్ళు రీపే చేయగలుగుతారు. సో ఒక సర్వే లాగా నిర్వహించి దీని అనేది పిఎస్బిస్ నిర్వహిస్తాయి అనమాట. సో ఈ స్కీమ్ ఎవరితోటి అంటే సంవిత్వ స్కీమ్ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది. శామ్ నుజ్మా, సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద న్యూస్ అనమాట. శామ్ నుజ్మా, సో ఇతను ఈజ్ నో మోర్, సో డైడ్. సో ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా. సో శామ్ నుజోమా డైడ్. సో ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా ఈజ్ నో మోర్. సో ఇతనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే సో బిల్ క్లింటన్, సో యూఎస్ఏ మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా. సో బిల్ క్లింటన్ ఇతన్ని పిలిచి సో లైక్ చాయ్ పే చర్చ అట్లా ఉంటాయి కదా. సో బిల్ క్లింటన్ పిలిచినప్పుడు సో బిల్ క్లింటన్ ఏం చెప్పాడు అంటే కాల్డ్ శామ్ నుజోమో హ్యాస్ ది జార్జ్ వాషింగ్టన్ ఆఫ్ హిస్ కంట్రీ. సో ఇతన్ని బిల్ క్లింటన్ని ది జార్జ్ వాషింగ్టన్ ఆఫ్ హిస్ కంట్రీగా బిల్ క్లింటన్ వర్ణించాడనమాట. సో శామ్ నుజోమో వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ట్రై టు బీ రిమెంబర్. సో బంగ్లాదేశ్ లాంచెస్ ఆపరేషన్ డెవిల్ హంట్. ఎందుకు అంటే 4 రోజుల నుంచి జరుగుతున్న వైలెన్స్, సో గాజీపూర్లో జరుగుతున్న అల్లర్లకి ఆపడానికి సో బంగ్లాదేశ్ ఏం చేసింది, ఆపరేషన్ డెవిల్ హంట్ని లాంచ్ చేసింది. సో క్వశ్చన్ రావచ్చు, ఆపరేషన్ డెవిల్ హంట్ ఎవరు లాంచ్ చేశారు? బంగ్లాదేశ్. ఎందుకు అంటే గాజీపూర్ అల్లల్ని ఆపడానికి. డన్. సో మనకి మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ సర్వీస్ అనేవి వచ్చాయన్నమాట. సో మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ ఇన్ ఇండియా. సో సెకండ్ ప్లేస్ దేనికి ఉంది అంటే జెప్టో ఈజ్ ద వరల్డ్ సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్. సో మనకి ఫస్ట్ ఏది ఉంది అట్లయితే మనకి మెక్డొనాల్డ్స్. సో ఫస్ట్ మెక్డొనాల్డ్స్, సెకండ్ జెప్టో. సో జెప్టోని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, సో బికాజ్ ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ. అండ్ నెక్స్ట్ ఇదేంటిది, జెప్టో సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీ. సో ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీలో ఫస్ట్ మెక్డొనాల్డ్స్, సెకండ్ జెప్టో కదా. అదే రీటైల్ కేటగిరీలో అయితే సో మనకి ఫస్ట్ షెయిన్. సో ఇవి మనకి అదర్ కంట్రీస్ కాబట్టి సో నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ రీటైల్ కేటగిరీలో మీషో థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి సో మీషోని గుర్తుపెట్టుకోవాలి. సో మీషో, జెప్టో ఇంపార్టెంట్. సో వెటరన్ శ్రీలంకన్ బ్యాటర్ అనమాట. సో దిముత్ కరుణాత్నన్ అనౌన్సెస్ రిటైర్మెంట్. సో ఒక వెటరన్ శ్రీలంకన్ బ్యాటర్ అనమాట. సో ఈయనకున్న స్పెషాలిటీ ఏంటి అంటే శ్రీలంకన్ మాజీ క్యాప్టెన్ అనమాట. మాజీ క్యాప్టెన్గా కూడా సర్వ్ చేశాడు 2019 to 23. సో ఇతను రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఐవీఎఫ్తో ఫర్ ద ఫస్ట్ టైం కంగారో పిండాలను ఎవరు డెవలప్ చేశారు అంటే ఆస్ట్రేలియా క్వీన్లాండ్ యూనివర్సిటీ. సూపర్లేటివ్ అనమాట. సో ఐవీఎఫ్తో ఫర్ ద ఫస్ట్ టైం కంగారు పిండాలు ఎవరు డెవలప్ చేశారు అంటే ఆస్ట్రేలియాకి చెందిన క్వీన్లాండ్ యూనివర్సిటీ వాళ్ళు. సో క్యానబిస్ ఫార్మింగ్ గాట్ అప్రూవల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్గా. ఏ స్టేట్ క్యానబిస్ ఫార్మింగ్ని స్టార్ట్ చేసింది అంటే హిమాచల్ ప్రదేశ్. సో స్పీసెస్ ఒకటి వార్తల్లో ఉంది, అదొక ఇన్సెక్ట్ అనమాట. సో కొరిగాడ్ ఫోర్ట్ పూణేలో ఇది కనుగొనబడింది. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే బ్రయోఫిలస్ బారతికస్. సో బ్రయోఫిలస్ బారతికస్. సో ఇదొక ఇన్సెక్ట్ ఎక్కడ పూణేలో కనుగొన్నారు. సో ఒక డిసీజ్ వార్తల్లో ఉంది, రాణికట్ డిసీజ్. పంచకుడ ఉత్తరాఖండ్లో ఈ డిసీజ్ అనేది ఏమంటారు కోళ్ళు అట్లాంటి దాంట్లో ఇది ఒక వైరల్ డిసీజెస్ అనమాట. సో ఐటీ బిల్, ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది అప్రూవ్ అయినది క్యాబినెట్ నుంచి. దాంతోపాటు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దానికి 8,800 కోట్లు తోటి 2026 వరకు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేశారు. దాంతోపాటు ఉమెన్స్కి నమో డ్రోన్ దీదీ అనే ఇనిషియేటివ్ ఉంది కదా. సో 2023-24లో ఎక్కువ ఏ స్టేట్స్కి డ్రోన్ పంపిణీ అనేది జరిగింది అంటే హైయెస్ట్ కర్ణాటక, సెకండ్ యూపీ, థర్డ్ ఏపీ. సో నమో డ్రోన్ దీదీ 23-24 గాను ఎక్కువ ఏ రాష్ట్రాలకు డ్రోన్స్ పంపిణీ జరిగాయి అంటే
విచ్ ఈస్ కర్ణాటక ఫస్ట్, సెకండ్ యూపీ, థర్డ్ ఆంధ్రప్రదేశ్. సో శతావారి క్యాంపెయిన్, సో ఇది మనకి వార్తల్లో ఉంది. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టే, సో ఫర్ బెటర్ హెల్త్ కోసం శతావారి క్యాంపెయిన్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఇవ్వండి 9th February 2025 యొక్క కరెంట్ అఫైర్స్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి ఆస్పిరెంట్స్కి ఎంతో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.